హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే నేను ఎంతో ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అనమాట, టొమాటో మెంతి రైస్ అనమాట. చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికి రాత్రిపూట చేయాల్సింది బఠానీలు ముందుగా నానబెట్టుకోవాలండి. ఒక పెద్ద మెంతికూర కట్ట, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, గార్లిక్ జింజర్ పేస్ట్, పసుపు అండి, కొంచెం ఉప్పు కావాలి. ఇవన్నీ రెడీగా ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. ఒక కుక్కర్ తీసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి. చెక్క, లవంగం, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకునేలోపు మనం మెంతాకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి, బాగా కడిగేసి. ఇప్పుడు మనం కుక్కర్లోని ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మెంతాకు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈలోపు మనం సన్నగా టమాటాలన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. నేను ఒక పెద్ద గ్లాస్కి ఒక 5 టమాటాలు తీసుకున్నాను. టమాటాలని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. టైం లేకపోతే అలా కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ అలా కలిపేసి అన్నీ వేసేసి కుక్కర్ విజిల్ పెట్టుకున్న ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇలా టమాటాలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రాత్రే నానబెట్టుకున్న బఠానీలు కూడా మొత్తం వేసేసుకోవాలండి. దీనికి కావాల్సిందంతా ముందుగా చేయాల్సింది ఈ బఠానీలు ఒక్కటిని నానబెట్టుకోవాలన్నమాట. నానపోతే బాగోవు. ఇలా నానబెట్టిన తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్ అంటారు, సోయా అంటారు, అవి కూడా 1 కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు గార్లిక్ జింజర్ పేస్ట్ వేసాను. ఇవన్నీ పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ధనియాల పొడి, పసుపు అన్నీ వేసేసి బాగా ఒక 5 మినిట్స్ కలుపుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆకుకూరలు తినని వాళ్ళు ఇలా మెంతాకుతో చేస్తే అర్థం కాదు, చాలా టేస్టీగా ఈజీగా ఉంటుంది. బాక్స్కి కూడా పిల్లలకి ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ చేరుతాయి అనమాట. ఆకుకూరలో ఉంటుంది కాల్షియం అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కడిగిన బియ్యం వేసేసుకొని ఇప్పుడు దానికి సరిపడా వాటర్ పోసేసుకోవాలండి. ఇలా చేస్తే చాలా ఈజీగా తింటారండి బఠానీలు. మిల్ మేకర్స్ అయితే నేను ఎక్కడో చదివానండి, బాయ్స్కి ఎక్కువగా పెట్టకూడదంట, గర్ల్స్కి చాలా మంచిదని చెప్తారు. అందుకే నేను ఎక్కువగా పెట్టను. మంత్లీ వన్స్ లేకపోతే మనం కుక్కర్ విజిల్ పెట్టే ముందే ఉప్పు, కారం అంతా టేస్ట్ చూసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి. 3 విజిల్స్ రాగానే ఓపెన్ చేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ, టేస్టీ అనమాట. దీంట్లో బఠానీ, మిల్ మేకర్స్ ఉంటాయి. చాలా టమాటా, ఉల్లిపాయ చాలా మంచిదండి. పిల్లలు ఇష్టంగా కూడా తింటారనమాట. చూడండి, కుక్కర్ ఓపెన్ చేశాను కదా, మిల్ మేకర్స్ అన్నీ పైకి వచ్చి. మిల్ మేకర్స్ని ఎక్కువ నానపెట్టుకోకూడదండి, ఒక 5 మినిట్స్ అంతే. చాలా టేస్టీగా వచ్చేసింది. చూడండి, మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చాలా ఈజీ, టేస్టీ మేతి టొమాటో రైస్ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పోల్శెట్టి సిస్టర్స్. బాయ్ బాయ్.